మన భగవద్గీతలో మీకు ఒక మంచి శ్లోకం చెప్తాను ఈరోజు. అది చాలా అద్భుతమైన శ్లోకం. మీరు చాలా తక్కువ వినుంటారు దీని గురించి. అది ఏంటంటే అవ్యక్త ఆదీని భూతాని, అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రక పరిదేవన. అంటే అవ్యక్త ఆదిని భూతాన్ని, ఆది అంటే మొదట, అవ్యక్తమై ఉంటుంది ఆత్మ. అంటే ఈ శరీరం ధరిస్తాము. ఇప్పుడు నేను ఆత్మ పదార్థాన్ని, నా పేరు సతీష్ కుమార్, నేను ఎలా వ్యక్తమవుతున్నాను? ఇలా వ్యక్తమవుతున్నాను, ఈ మగ శరీరం ద్వారా వ్యక్తమవుతున్నాను. అలాగే ఒక స్త్రీ రూపం ధరించినటువంటి ఆత్మ స్త్రీగా వ్యక్తమవుతుంది. అంటే ఇప్పుడు ఆవిడ పేరు ఏదో ఒకటి అనుకుంటాం, సుభాషిణినో, సుగుణానో, సుమతినో, ఏదో ఒక పేరు, ఆ రూపము అలా ఆత్మ వ్యక్తమవుతుంది. అదే చెప్తున్నాడు, అవ్యక్త ఆదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత, మధ్యలో ఇలా శరీరంతో మనం వ్యక్తమవుతాం. అవ్యక్త నిధనాన్యేవ, నిధనాన్యేవ అంటే అంతిమంలో కూడా అవ్యక్త, ఈ శరీరాన్ని మనం వదిలేస్తాం కదా, మళ్ళా ఆత్మగా ఉండిపోతుంది. మధ్యలో పోయే శరీరానికి ఎందుకు అర్జున ఏడుస్తున్నావు? తత్ర అంటే ఇటువంటి విషయానికి ఎందుకు ఏడుస్తున్నావు? పరిదేవన అంటే దుఃఖిస్తున్నావు. ఎంత బాగా చెప్పాడు. మనం నిద్రపోతూ ఉంటాం, మధ్యలో ఒక కళ వస్తుంది. కళలో మనం ఒక అడవిలో ఉంటాం, కళలో నడుస్తూ పోతూ ఉంటాం. మనము మన ఫ్యామిలీ అతను 2 పులులు తరుగుకుంటాయి మనల్ని. మనం స్పీడ్గా పరిగెత్తాం. ఇంకా పులి మనల్ని ఇటు పట్టుకున్నప్పుడు కళ్ళు తెరుస్తాం. పులి కనిపిస్తుందా? ఏమండి, మన ఇంట్లో ఉంటాం. అంటే ఆ పులి ఏమైంది? ఆ అడవి ఏమైంది? ఆ కళ ఏమైంది? నిద్రపోయినప్పుడు రాత్రిలో 1 గంట సేపు ఆ కళ వచ్చింది. మళ్ళా యథావిధంగా నువ్వు పడుకొని నిద్రలేస్తున్నావు. అంటే మధ్యలో పోతుంది ఈ శరీరం. ఇటువంటి శరీరాన్ని గురించి ఎందుకు అంత ఏడుపు? నీకు ఎందుకు అంత దుఃఖిస్తున్నావు? నీ ధర్మం నువ్వు చెయ్యి. యుద్ధంగా మనం వచ్చి నీకు చింతపడదు అర్జున, నీకు ఇది తగదు. నీ ధర్మము కాదు అర్జున. అవ్యక్త ఆదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవా తత్రకా పరిదేవన. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, ఈ శ్లోకం నుంచి మనమేం తెలుసుకున్నాం? ఈ శరీరం మనం కాదు. ఈ శరీరం ధరించక ముందు మనం ఆత్మస్వరూపుడు. ఇది తొడుగు ధరించాము. కొంతకాలం అయినాక ఇది జీర్ణించి శుష్కించిపోయిన తర్వాత, ఈ భూమి మీద మన పాత్ర అయిపోయిన తర్వాత దీన్ని ఇలాగే వదిలేస్తాం. మళ్ళా సేమ్ టు సేమ్. మరి ఈ శరీరం ధరించి ఏం చేసాం మనము? ఎందుకు ధరించాము ఈ శరీరం అనేది ప్రశ్న. ఏం ధరించావు శరీరాన్ని ధరించి? ముప్పోట్ల తిని బజ్జున్నావా? ముప్పోట్ల తిని పడుకున్నావా? లేదంటే వచ్చిన పని ఏమైనా చూసుకొని వెళ్తున్నావా? ఇది భగవత్ ప్రసాదం. ఈ శరీరం ఊరికే ఇవ్వరు కదా. తల్లి తండ్రి యజ్ఞం చేసి నీకు ఇస్తారు. నీ లోక కళ్యాణార్థం, నీ పర్పస్ని సాధించుకోవడానికి వస్తుంది ఈ శరీరం. దీన్ని కానీ చక్కగా వాడుకున్నామంటే మోక్షమే, గెలుపు. దీన్ని కానీ అశ్రద్ధ చేసావా, ఓటమి. మళ్ళా నువ్వు ఇంకో జన్మెత్తా. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని, నువ్వు ధరించిన ఈ శరీరాన్ని ఎందుకు ధరించావో తెలుసుకొని, దాని సూక్ష్మం తెలుసుకొని, దానికోసం నువ్వు ఈ ప్రయత్నాలు చేయి. ఎంతసేపు చూసినా ఈ నవరంధ్రాలు పూర్తి చేయడానికే బతకత్తున్నాయన. ఇది పెద్ద రంధ్రం. ఇది దీంట్లో అన్నీ బొగలాడు. ఇదే కాదు బతుకు, చాలా ఉంది. సరేనా? కాబట్టి మై డియర్ ఫ్రెండ్, ఈ దశమ రంధ్రం బ్రహ్మరంధ్రం, ఈ రంధ్రం తెలుసుకోవాలి. అప్పుడే కదా నువ్వు దేవుడు అని తెలుసుకుంటావు. కాబట్టి అవ్యక్త ఆదీని భూతాన్ని వ్యక్త మధ్యాని భారత, ఆత్మ వ్యక్త మధ్యంలో ఈ శరీరం ధరించినప్పుడు నేను మగవాడిని, నేను ఆడతాన్ని, నా పేరు ఇది, నేను ఫలానా, ఇవంతా కాదు. ఈ శరీరం ధరించకముందు నువ్వు ఆత్మ, ఇప్పుడు ఆత్మే, మళ్ళా కూడా ఆత్మ. ఎప్పుడు ఆత్మ చిరస్థాయిగా ఉంటుంది. దాన్ని తెలుసుకో నిత్యము. ఇది అశాశ్వతము.
సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.